జనప్రియ అప్స్కేల్ 2 BHK 45 lakhs, 3 BHK 60 lakhs మాత్రమే. సితారా సైనిక్పురి. అండ్ కమింగ్ టు అర్జున్ గారి పార్ట్, అండ్ ఒకటి విన్నాను, తను ఏరోప్లేన్ మీద హెలికాప్టర్ సంథింగ్ మీద ఎక్కి ఫీట్స్ చేశారు, స్టంట్స్ చేశారు అని. అది రిక్వైర్డా, లేకపోతే ఏమీ డూప్లు ఏం లేదు, డైరెక్ట్గా ఏమి అసిస్టెంట్స్ కూడా లేకుండా చేశారు అంటే హీ వాజ్ ఓకే. ఈజ్ యాక్షన్ కింగ్ అండి, తనకే అసలు యాక్షన్ కింగ్ ఫ్రమ్ ఇయర్స్. నితిన్ గారు కూడా అన్నారంటే అది అన్ని చూసి షాక్ అయిపోయి, అందుకే వీళ్ళు ఇన్ని సంవత్సరాల నుండి ఇండస్ట్రీలో అంత స్ట్రాంగ్గా ఉన్నారు అని. స్టిల్ అదేనండి అనేది, ఆయన 150 సినిమాల ఎక్స్పీరియన్స్ అయింది. ఆ ఎక్స్పీరియన్స్ ఉంది కానీ సినిమాలో మా అందరికీ ఆయన ఎక్స్పీరియన్స్ వెళ్ళిపోయింది, కానీ 150 సినిమాలు అన్న ఇది ఆయనకి ఎప్పుడూ లేదు. ఆ 150 సినిమాలు చేసిన ఎక్స్పీరియన్సే ఆయన ఎప్పుడు చూపించారు, కానీ మాకు ఆ యారగెన్స్ లేదు. అదే అంటే అంత డౌన్ టు ఎర్త్ పర్సన్. మీకు అర్థమైంది కదా, తిన్నెడ్జ్ని అనేది. నేను 150 సినిమాలు చేశాను అన్న ఇది లేదు తనకి. అది మేబీ ఎఫర్ట్స్లో కనిపించచ్చేమో. అది నేను అంటే ఆయన చేసే పనిలో కనపడుతుంది, తెలిసిపోతుంది ఆ ఎక్స్పీరియన్స్. అందుకే నేను 150 సినిమాలు చేసాడు రా బాబు అని మనకు అనిపిస్తుంది. కానీ ఏంటి 150 సినిమాలు చేసిన హీరో ఇది చేస్తే ఇలా ఉంటుందా బిహేవియర్ అనేది ఒక షాక్ అనమాట. మీకు అర్థమైంది అంటే అంత డౌన్ టు ఎర్త్ ఉంటారా, అంత ఫ్రెండ్లీగా ఉంటారా, అది చుక్కలు కనిపిస్తాయి ఒక్కసారి. అంత డిఫరెన్స్ ఈజీగా ఉంటుంది, తెలిసిపోతుంది. ఫెంటాస్టిక్ పర్సన్. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ మనీష్ శర్మ గారు. అండ్ నేను ఒకటి అడుగుతాను, అంటే మీకు చాలామంది చాలా ఆప్షన్స్ ఇచ్చారంట, మీరు ఇది కన్ఫామ్గా అనుకున్న తర్వాత కూడా మనీష్ శర్మ అని చాలామంది సజెస్ట్ చేశారంట మిగతా ఆప్షన్స్ కూడా, బట్ యూ స్టిక్ టు దిస్ ఆప్షన్ అంట. ఎందుకని? మనీష్ శర్మ అండి, ఓకే, బికాస్ ఈజ్ మనీష్ శర్మ. ఓకే, మనీష్ శర్మ. ఇంకా బేసిక్ మీ మూవీకి ఎలాగా మనీష్ శర్మ గారు యాప్ట్ అని ఫీల్ అయ్యారు? ఈ కథ నేను ఇంత ముందర వర్క్ చేసిన 2 సినిమాలు కూడా న్యూ కమర్స్ అండి, డెబ్యూట్స్. బట్ ఈ సినిమాకి ఒక ఎక్స్పర్ట్ ఎందుకు కావాలి అంటే, ఈ సినిమాకి రిక్వైర్మెంట్ అలాంటిది. అంటే అది నాకు కనబడుతుంది, నాకు వినపడుతుంది కావాల్సింది ఏంటో. కానీ అది నాకు మ్యూజిక్ తెలిసినాను కాదుగా. సో అది నేను నా కథలో ఉన్న ఎమోషన్ని ఈజీగా అర్థం చేసుకుని దానికి తగ్గ వర్క్ చేయగలిగే ఒక విద్వాంసుడు కావాలి. అంటే ఒక లెజెండ్ కావాలి ఆ ఏరియాలో. ఒక మ్యూజిక్లో పూర్తిగా తెలిసి అన్నీ తెలిసి చేయగలిగే ఒక స్థాయి ఉండాలి. సో అలా చాలామంది ఉన్నారు, లేరని కాదు. ఇప్పుడు నా స్థాయికి నేను అందుకోగలిగే ఆణిముత్యం మనీష్ శర్మ గారు. ఆయన ఎక్కడో ఉన్నారు, నేను చూడాలని అంత కష్టపడే వ్యక్తిని ఈరోజు వరకు. ఆ ఏజ్లో అంత సాధించేసి జీవితంలో స్టిల్ ఈజ్ వర్కింగ్ లైక్ ఎ కిడ్. వామ్మో, మీరు పాటలు అంటే తెలిసిపోతుంది అసలు. నోబడీ కెన్ కంప్లీట్ దోస్ సాంగ్స్. కొన్ని ఆయన చేసిన ఎక్స్పెరిమెంట్స్ దీంట్లో మామూలుగా చేయలేదు అసలు. అది దాంట్లో ఆ ఫ్రీడమ్ సాంగ్లో ఆ సాక్స్ నుంచి వైలిన్ నుంచి సాక్స్ అసలు చిత్తకొట్ట అవతలు పడేసాడు అసలు. అంటే తెలుసు అసలు ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. నెక్స్ట్ సినిమా కూడా ఆయనే చేస్తున్నాను. అసలు ఆయన కంపెనీ నేను అసలు వదలదలుచుకోలేదు. ఆయనకి చిరాకు రావాలి కానీ నాకైతే రాదు. ఐ వాజ్ వెరీ హ్యాపీ అండి వర్కింగ్. చాలా నేర్చుకున్నాను యాక్చువల్లీ. ఇన్ఫ్యాక్ట్ ఈజ్ లైక్ ఫ్యామిలీ టు మై రైట్ నౌ. నేర్చుకోవడం అంటే వర్క్ విషయంలోనా, లేకపోతే నార్మల్గా యాజ్ ఎ పర్సన్గా? అన్నీ అండి. అంటే ఇంత డెడికేషన్ అంటే నేను యాక్చువల్గా నేనే అనుకునేవాడిని, నేను విభత్సం కష్టపడతానని. ఎవరి కాళ్ళకి అనిపిస్తుంది కదా, అబ్బా నేను చాలా కష్టపడతాను పని కోసం అని. ఆయన నాకు షాక్ ఇచ్చాడు. అమ్మో ఆయన ఇంకెక్కువ కష్టపడతాను. సరే సరిపోదురా బాబు మనకు కష్టపడేదని అప్పుడు అర్థమయ్యాను ఫస్ట్. ఇంకా నెక్స్ట్ విషయాలకు వస్తే, మ్యూజికల్గా అంటే నేను ఎన్ని రోజులు కంపోజ్ చేసిన మ్యూజిషియన్స్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, నేను అన్ని అరేంజ్మెంట్స్ తోటి చేసుకున్న ట్యూన్స్ ముందర అన్ని అరేంజ్మెంట్స్ అవ్వాలి అన్నీ అయితే కానీ నేను జడ్జ్ చేయలేను. ఎందుకంటే నేను మ్యూజిషియన్ కాదు కదా. ముందు ట్యూన్ రూపంలో చెప్పేసినా నాకు ఓకే, ఏదైనా ఓకే. బట్ ఈయన దగ్గరికి వచ్చిన తర్వాత ఆ పర్స్పెక్టివ్ మారిపోయింది. అంటే ఎలా చెప్పాలి నేను, అది అంటే కొంచెం గ్రాడ్యుయేట్ అయ్యాను అనిపించింది. అంటే వినటానికి కూడా ఒక స్థాయి కావాలేమో, మ్యూజిక్ మీద జడ్జ్ చేయడానికి కూడా ఒక స్థాయి కావాలేమో. అంటే బాగా బిగినింగ్ లెవెల్లో అది నేను చాలా నేర్చుకున్నాను డెఫినెట్గా. అంటే మామూలుగా నేను చాలా దగ్గర విన్నాను, మామూలుగా ఇప్పుడు అప్కమింగ్ మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ వాళ్ళ దగ్గర అయితే మనకు ఒక ఆప్షన్ ఉంటుంది, మనకి ఏం కావాలో మేబీ మన క్లారిటీ లేకపోయినా ఎదురు కూర్చొని డిస్కస్ చేసుకునేంత ఈజీ అయితే ఉంటుంది అని. కానీ ఎస్టాబ్లిష్డ్ కానీ కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర ఆ ఆప్షన్ అనేది వాళ్ళు ఒకవేళ ఇచ్చినా మనం ఇబ్బంది పడతాము వాళ్ళని సజెస్ట్ చేయడానికి, ఇది కాదు ఇంకొకటి అని. ఆ కైండ్ ఆఫ్ ఉండిందా మీకు? ఎవరు మనిషి కడతాడ చాలా తప్పు ఉంటుంది, నేను చెప్తాను.
ఆయనకి నచ్చితే అంటే ఇప్పుడు ఒక 2-3 ట్యూన్స్ లిటరల్గా లేవు సినిమాలో. ఆప్షన్స్ అనేది నేను అసలు బిలీవ్ చేయను జీవితంలో. నాకు అంటే ఇది బాగుంది కానీ ఇంకొక ఆప్షన్ ఉంటే అనేది నేను నా జీవితంలో చేయను అలాంటి పని. ఓకే, అది చాలా రాంగ్ అని నా ఫీలింగ్. ఫస్ట్ ఇది బాగుందండి కానీ ఇంకొక ఆప్షన్ బాగుంటే ఇంకొక ఆప్షన్ ఎందుకు, ఇది బాగాలేదని చెప్పగలగాలి. అంత మోమోటం ఎందుకు అక్కడ మనకి. నేను ఆ విషయంలో నేను చాలా ఇష్టపడను. ఫస్ట్ నాకు ఇది నచ్చితే నచ్చింది, నచ్చలేదు నచ్చలేదు అంతే. దాంట్లో ఇది నాకు నచ్చలేదు మీకు బాగుంటుందని మీకు అనిపిస్తుంది అని అడుగుతాను నేను ఎవరినైనా. బట్ ఇంకోటి ఏంటంటే మణిశర్మ గారు అదే నేను అన్నది, ఆయన దగ్గర నేర్చుకోవాల్సింది. ఆయన అస్సలు అది ఉండదండి, ఎవరికీ ఉండదు. నాకు తెలుసు ఆయన ఒక్కరికనే కాదు, నాకు ఆయన తెలుసు కాబట్టి నేను ఆయన గురించి చెప్పగలను, ఇంకోటి గురించి నాకు తెలియదు. మీరు ఇందాక ఎవరో వేరే ఇంటర్వ్యూస్లో మీరు అన్నారు కాబట్టి నేను చెప్తున్నాను. ఐ డోంట్ నో అబౌట్ దెమ్. బట్ నేను ఎప్పుడు ఆప్షన్స్ వర్క్ చేయలేదు. ఆయన ఫస్ట్ కంపోజ్ చేసింది ఫ్రీడమ్ సాంగ్కి 2-3 ఐడియాలు అనుకున్నాం స్టార్టింగ్లో, వర్కౌట్ అవ్వలేదు. ఆయన ఏ టైప్ అంటే ఆయనకి ఛాలెంజెస్ అండి మొత్తం. ఆయన ఈల్ ఎంజాయ్ ఇట్. ఫస్ట్ భయంకరంగా ఎంజాయ్ చేస్తాడు ఆయన. కానీ మనం చెప్పే దాంట్లో నిజాయితీ ఉండాలి, క్లారిటీ ఉండాలి. ఇప్పుడు ఆయన కనుక ఇది బాగుంది కానీ ఇంకొక ఆప్షన్ అంటే తిడతాడు ఆయన, గ్యారంటీ. ఆయన గ్యారంటీ సెన్సే లేదు, నీ క్వశ్చన్లోనే సెన్స్ లేదు, నీ క్వశ్చన్లో క్లారిటీ లేదు. ఇది బాగుంది ఆప్షన్ ఎందుకు, స్ట్రైట్గా చెప్పు బాగాలేదని. బాగాలేకపోతే ఏం బాగాలేదో చెప్పు. ఇప్పుడు డిసీజ్ తెలియకుండా ట్రీట్మెంట్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు దాంట్లో ప్రాబ్లం ఏంటనే తెలియాలి. నీకు ఏది నచ్చలేదు దాంట్లో, అంటే ఏదంటే దాన్ని రిపేర్ చేయడం కాదు. అప్పుడు మన టేస్ట్ తెలుస్తుంది, మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నామో తెలుస్తుంది. వాళ్ళకి క్లారిటీ ఓకే ఆయన అదేనండి, డైరెక్టర్ని సాటిస్ఫై చేయడం ఇంకొకరిని సాటిస్ఫై చేయడం కాదండి పని మ్యూజిక్ ఎప్పుడు. ఎందుకంటే మనం లిజనర్స్, నేను బీయింగ్ ఏ డైరెక్టర్ ఆల్సో ఐ లిజనర్. నాకు లిజనింగ్ టేస్ట్ ఉంది. నేను ఒక మంచి శ్రోతని మాత్రమే. నేను ఇది విని ఏమండి ఇది బాగుంది ఇది బాగాలేదని మాత్రమే చెప్పగలను. నాకు మ్యూజిక్ తెలుసా? నాకేం తెలియదు, ఎవరికేమీ తెలియదు. వాళ్ళు చిన్నప్పటి నుంచి నేర్చుకునే వాళ్ళు, దానికి చాలా ఎఫర్ట్స్ కావాలి. మనం సడన్గా వచ్చి వాళ్ళకి రాగం అన్నారు, లేదండి ఈ రాగంలో చేయండి, ఎవడో ఏదో ఎప్పుడో సందులోంచి వెళ్తూ ఉంటే వాళ్ళు అబ్బాయి ఇది భలే ఉందిరా 6/8లోనే ఎవడో అన్నాడంటే ఆ 6/8లో బాగుంటుందేమో అన్నట్టు ఉంటుంది. అది కొంచెం సెన్స్ ఉండాలి కదా మాట్లాడే దాంట్లో. అది వాళ్ళు చాలా సంవత్సరాలు కష్టపడి సాధించుకున్న ఎఫర్ట్స్ అవి. దాన్ని మనం ఓవర్ నైట్ సింగిల్ డేలో వెళ్ళి ఇది బాగాలేదండి అంటాం, వెనకాల అసలు ఇది ఎందుకు బాగాలేదు అనాలనే దానికి మనకు క్లారిటీ ఉండాలి ఫస్ట్. నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఉండాలి కదా. అది లేకపోతేనే ఇంకొక ఆప్షన్ అంటారు ఎవరన్నా. ఆ క్లారిటీ ఇది ఎందుకు బాగాలేదు అనే క్లారిటీ లేనప్పుడు ఎట్ ది సేమ్ టైం దట్ ఈస్ అ బిట్, తప్పేం లేదు, ఉండాల్సిన అవసరం లేదు. క్లారిటీ కూడా ఉండాల్సిన అవసరం లేదు. ఏమో నాకు ఎందుకో నచ్చలేదు అది చెప్పగలగాలంటున్నా. ఇది బాగుంది కానీ ఆప్షన్ రాంగ్. ఇది బాగాలేదు కానీ ఎందుకో తెలియదు, ఏమో నా ఇయర్స్ సాటిస్ఫై అవ్వట్లా, నాకు చెవులు నాకు వింటున్నప్పుడు నాకు ఇది నేను ఎంజాయ్ చేయలేకపోతున్నాను అని చెప్పగలగాలి. బట్ ఏంటంటే మనం దాన్ని చాలా డిప్లొమాటిక్గా ఇది బాగుంది ఇంకొక ఆప్షన్ అంట, అక్కడ ఎలాంటి వాడికైనా కోపం వస్తుంది. ఇక అందులో మణిశర్మ గారికి ఎందుకు రాదండి, ఆబ్వియస్గా వస్తుంది కదా. బట్ ఆయన చాలా చేశారండి, అలా ఏం లేదు. ఆయనకు ఛాలెంజ్ ఫస్ట్. ఆయనకు ఎవరూ ఛాలెంజ్ కదా, ఆయనే ఛాలెంజ్. మీరు చెప్తే మరి దీంట్లో చాలా చాలా బ్యూటిఫుల్ సీన్ కంపోజ్ చేశాడు, ఇది వద్దు ఆయనే అంటాడు ఫస్ట్, ఇది చాలా బాగుందిరా కనొద్దు దీనికంటే బాగుండాలి అంటాడు. అలా చేసినాయి ఆ సాంగ్స్ అన్నీ ఆయన. సో ఆ కైండ్ ఆఫ్ కంఫర్టే మీ డిఓపి గారు యువరాజ్ గారితో కూడా ఉందా లాస్ట్ మూవీ నుండి? ఆబ్వియస్లీ కదండి. యువ అంటే ఇంకా సోల్మేట్ ఆడు, లైక్ హిమ్ వెరీ మచ్. ఈ సినిమాకి ఇంకొకటి తగిలాడు ఎడిటర్ శేఖర్. బికమ్ వెరీ గుడ్ ఫ్రెండ్, బ్రదర్, ఫ్యామిలీ మెంబర్, ఎక్స్ట్రీమ్లీ హార్డ్ వర్కర్ అండ్ జమ్. వెరీ సూన్ విల్ బికమ్ వెరీ గుడ్ ఎడిటర్. అంటే చాలా పెద్ద ఎడిటర్ అయిపోతాడు, చాలా ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్. ఇంకొకటి తగిలాడు అలాగా ఇవాళగా. సో వీళ్ళు అలా కంటిన్యూ అవుతూ ఉంటారు హ్యాపీ. అందరూ సేమ్ ఏజ్, గొడవ లేదు అంతా, అసలు సుఖం కదా. సో ఇంటర్వ్యూ ముగించే ముందు ఇంకేమైనా ఇన్సిడెంట్స్ మీ షూటింగ్లో జరిగినాయి కానీ ఏదైనా క్యూట్ ఇన్సిడెంట్స్ షేర్ చేసుకోవాలి? క్యూట్ ఏంటండి బాబు, చాలా హారిబుల్ ఇన్సిడెంట్స్. హారిబుల్ బాబోయ్, సినిమాలో చూసినట్టే, సినిమా తీస్తూ సినిమాల్లో చూసినట్టు అయిపోయింది ఒక సీన్. ఏమైందంటే ఒకరోజు మేము ఒక సీన్ బేసిక్గా గాజే గన్ పట్టుకుని ఉంటాడు. సో అక్కడ మేనేజర్ గన్ తీసుకొచ్చి ఇచ్చాడు, ఎక్కడో గన్, దానికి స్పెషల్ పర్మిషన్స్ ఉంటాయి. ఫైనల్లీ మనకుంటే మన సినిమా పరిస్థితి తెలిసిందే కదా, అంటే మనం ఎంత ప్లాన్గా ఉన్నా కానీ మనకు ఒక్కొక్కసారి ఇది కంపల్సరీ ఇప్పుడే చేసేయాలి, ఇక టైం లేదు అనే ఒక సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది. సో అలాంటి ఒక సిచ్యువేషన్ కంపల్సరీ చేసేయాలి, దానికి పర్మిషన్ అప్లై చేయాలంటే 2 days పడుతుంది పర్మిషన్ రావడానికి.
సో అలాంటి సిచ్యువేషన్ ఏదో కరెక్ట్ గుర్తులేదు కానీ అలాంటిది ఏదో పరిస్థితి మొత్తానికి. సో మనం మామూలుగానే అలవాటే కొంచెం డేరింగ్ వెళ్ళిపోతాం ఎవరైనా, నేననే కాదు, మన 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 ఇండియన్ ఇండస్ట్రీకి అయితే డిఫరెంట్గా అలవాటు అండి. మనకి కొంచెం అడ్వెంచరస్ బేసిక్గా ఎవరైనా, నేననే కాదు, ఆడ పర్మిషన్ ఇచ్చేది ఏంటి బుక్ చేసేద్దాం అని వెళ్ళిపోతాం ఫస్ట్ ఏదైతే. ఇక్కడ లాగా ఉండదు కదా అక్కడ, బట్ స్టిల్ మనమే కదా మనం మారం కదా. సో అది పెద్ద ప్రాబ్లం అయింది. అసే కనబట్టుకున్నాడు, పైన షూట్ చేస్తాం, షార్ట్లు తీస్తాం, అంతా అయిపోయింది, మేము వచ్చాం హ్యాపీ. ఇంకో సీన్ ఎక్కడో షూట్ చేసుకుంటున్నాం, అది ట్రంప్ అదేది ఏదో కెసినో, ఏం కెసినో అది కాస్మోపాలిటన్ ఏదో హోటల్, ఆ రూమ్లో అయిపోయింది షూట్. తీసుకెళ్ళి గన్ కూడా లోపల పెట్టేసి వచ్చాం. iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.